ఒకవైపు సీఎం రేవంత్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం, మరోవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి పోటీ చేస్తారని రేవంత్ వ్యాఖ్యలు. వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే వాదనకు బలం ఇస్తోంది. తాజాగా సీఎం రేవంత్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్యక్రమాలకు మంత్రి కొండా సురేఖ గైహాజరయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే మేడారం సమ్మక్క సార్లమ్మ అభివృద్ధి పనులను పరిశీలించారు సీఎం రేవంత్. మరోవైపు రేవంత్ పరకాల సభలోనూ కొండా సురేఖ కనిపించలేదు. దాంతో ఈ అంశం తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి పోటీ చేస్తారని రేవంత్ చెప్పడం మరింత హాట్ టాపిక్ అయింది. రేవూరిని ఆశీర్వదించాలని కూడా రేవంత్ పిలుపునిచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేస్తానని కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలకు కొండా సురేఖ దూరంగా ఉన్నారనే చర్చ మొదలైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఎస్ వికాస్, నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన రావడం అంటే ములుగు జిల్లా పర్యటన రావడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న 3 పర్యటనల భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన నేపథ్యంలో మొదటగా మేడారం వనదేవతను దర్శించుకుని అక్కడ వితంతు మహిళలకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 2 మహిళా మంత్రులు ఉన్నారు. అందులో దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రి తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం ఎందుకంటే ఆశించడం జరిగింది. కానీ నిన్న పరకాల బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఇస్తున్నాము, ఖచ్చితంగా మీరు మళ్ళీ భారీ మేరతో గెలిపేయాలని చెప్పిన నేపథ్యంలో కొండా సురేఖ ఈ బహిరంగ సభకు రాకుండా ఇంటికి ఉండిపోవడం జరిగింది. ఏదేమైనా కొండా సురేఖ ఈ నిన్న జరిగిన 3 బహిరంగ సభలకు రాకపోవడం ద్వారా మాత్రం తెలంగాణ కాంగ్రెస్ చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సుస్మిత పటేల్ టికెట్ ఇవ్వబోతే మాత్రం ఇండిపెండెంట్ అయినా పరకాల నుంచి బరిలో ఉండి గెలిపించడానికి మేము ముందుకుంటామని చెప్పి మాత్రం కొండా సురేఖ చెప్పడం. రాష్ట్రంలో ఇద్దరు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిళా మంత్రులు ఉన్నారు. ఇద్దరు మహిళా మంత్రులు ఒక చాకచక్యంగా చేస్తుంది. కానీ సురేఖ మాత్రం కాంగ్రెస్ పార్టీలో జరిగే ఏ కార్యక్రమానికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే సైతం వెళ్ళకపోవడం మాత్రం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ మాత్రం చర్చగా అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పరకాల నుంచి మాత్రం తన కుమార్తెకు సీట్ ఇవ్వాలి, లేని పక్షాలు మాత్రం ఇండిపెండెంట్ గా తన కుమార్తెను బరిలో నుంచి పరకాలలో బరిలో నుంచి నిలిపించి గెలుస్తా అని చెప్పి కొండా సురేఖ చెప్పడం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో ఒక చర్చగా అనుకోవచ్చు. వికాస్, ఇప్పుడు కొండా సురేఖను పిలిచి ఏమన్నా చర్చించే అవకాశం ఉందంటారా సీఎం? అంటే గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కొండా సురేఖ చెప్పడం జరిగింది, ఈసారి నాకు టికెట్ ఇవ్వాలి, అది నా కుమార్తెకు ప్రజలు టికెట్ ఇవ్వాలని చెప్పడం. ఈ విషయంలో గతంలోనే కొండా సురేఖకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొంచెం తర్జన జరిగింది. కానీ కొండా సురేఖ గతం అంటే స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 10 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. కానీ నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, నాకు అధిష్టానం నుంచి సపోర్ట్ ఉంది, సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు, నా కుమార్తె టికెట్ ఇస్తారని చెప్పి కొండా సురేఖ మాత్రం ఆశాభావం వ్యక్తం చేసింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఖచ్చితంగా రేవూరి ప్రకాష్ రెడ్డికి ఖచ్చితంగా అతను గెలిపాలని చెప్పి నేను బహిరంగ సభలో చెప్పిన నేపథ్యంలో కొండా సురేఖ మాత్రము ఖచ్చితంగా తన కుమార్తెను ఇండిపెండెంట్ గా అయినా పరకాలలో నిలబెట్టి గెలిపించే ప్రయత్నంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో కొంతమంది ఎమ్మెల్యే సపోర్ట్ కూడా నాకు ఉంది. అలాగే పరకాల నియోజకవర్గంలో పరకాల నుంచి బరిలో ఉన్నాను కాబట్టి నా కుమార్తెను ఖచ్చితంగా గెలిపించే. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సురేఖను పిలిపించి అధిష్టానం దగ్గర పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేసిన సమాచారం పెట్టింది. కానీ సురేఖ మాత్రం సుముఖంగా లేదు. ఇప్పుడు అఫీషియల్ గా అతన్ని రేవుని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు అంటే అంత పెద్ద సభలో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత చేంజ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఒకటే ఉంటుంది, ఎక్కడైనా వెళ్ళిన తర్వాత ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా అతన్ని కన్ఫర్మ్ టికెట్ చేసుకుంటేనే ఇస్తాడు. అయితే నిన్న బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాత్రం ఒక మాట చెప్పడం జరిగింది, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మరోసారి టికెట్ ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా ఈసారి గెలిపించాడు, మరోసారి కూడా భారీ మెజార్టీతో రేవూరి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో మాత్రం కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేకపోతే, ఎందుకంటే గతంలో చూసుకోవచ్చు ఈ 4-5 ఏళ్ల కాల వ్యవధిలో మాత్రం కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది అనే వార్తలు చాలా బయటకు వచ్చాయి. ఆ సమయంలోనే ఈ సమయంలో చూసుకుంటే ఈ మంత్రి పదవి ఒకటి, అలాగే కుమార్తెకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకే టికెట్ ఇస్తా అని చెప్పి మాట రావడము, నిన్న జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కొండా సురేఖ రాకపోవడం. థ్యాంక్ యూ సుధాకర్.